హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటెన్స్. ఇది వచ్చేసి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అక్కడ నియర్ బై హోటల్ తీసుకున్నాం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అని చెప్పాను కదా, అక్కడే అనమాట. ఇక్కడైతే కుకింగ్ ప్రాసెస్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడైతే నేను ఒరిజినల్ వాయిస్ పెట్టాను, ఎందుకంటే ఆ మెమరీస్ అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్పేసి. నైట్ మేమంతా పిల్లల్ని పెట్టుకుని హోటల్లో ఉంటే వీళ్ళు నైట్ టెంపుల్లో నిద్ర చేసి వచ్చారు. చాలా మంచిదంట టెంపుల్లో నిద్ర చేస్తే. వర్షం చూసారు కదా, బీభత్సంగా వస్తుంది. మేము ఎప్పుడైతే వంట చేసుకొని హ్యాపీగా అందరం కూర్చొని తినేసామో ఆ తర్వాత వర్షం అంతా పోయింది. ఇంకా పోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయిపోయాక కేరళ వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో నాకు ఈ సీనరీ అయితే ఎంత నచ్చిందో అండి. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని మీకోసం ఇలా క్యాప్చర్ చేశాను. చాలా చాలా బాగుండే అసలు. అంటే కెమెరాలో జస్ట్ ఒక 50% కూడా అంత బాగా క్యాప్చర్ అవ్వలే, కానీ రియల్గా చూస్తే మాత్రం అవసరం ఉండే. అసలు చాలా చాలా బాగుంది ఆ ప్లేస్. సో అందుకే మేము అక్కడ ఒక 15 minutes అట్లా కార్ ఆపేసి మొత్తం అంతా షూట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. దిగి అట్లా ఫొటోస్ దిగుదామంటే వెహికల్స్ వస్తూ పోతున్నాయి కదా, వద్దని చెప్పేసి దిగలేదు. బట్ కార్లోనే ఉండి ఇదంతా షూట్ చేసుకున్నాము. సో చూసారు కదా, మేమైతే 3 కార్లలో 3 డ్రైవర్స్ని తీసుకొని ఫ్యామిలీ మొత్తం ఇలా ఫ్రెండ్స్ తోటి పిల్లల్ని తీసుకొని కేరళ ఇంకా చాలా ప్లేసెస్ విజిట్ చేసామండి. ఈ ట్రిప్లో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు రీచ్ అవుతాయి అన్నమాట. ఇంకా ముందైతే చూసేయండి, ఇల్లులు అయితే ఎంత బాగున్నాయో అసలు. రోడ్ ట్రిప్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మేము కేరళలో తీసుకున్న హౌస్ అనమాట. పైకి రాగానే ఇది ప్లే చేసి ఇది అందరికీ ఫేవరెట్ సాంగ్ అనుకుంటా. రాగానే ప్లే చేశారు, చాలా బాగుంది. బార్ కౌంటర్ ఉంది. ఇంకా ఇది రాగానే తినేసి పడుకున్నాము. మార్నింగ్ టైంలో పిల్లలందరూ మంచిగా ఆడుకుంటున్నారు. ఇది నేను మొత్తం హోమ్ టూర్ చాలామంది అడిగారండి. సో నేనైతే వీడియో మొత్తం షూట్ చేశాను, అది కూడా పోస్ట్ చేస్తాను చూసేయండి. ఇక్కడ మార్నింగ్ కుకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ నేను ప్రీతి ఇద్దరం కలిసి బీరకాయ కర్రీ చేద్దామని బీరకాయ కట్ చేస్తున్నాము. అక్కడ సంతు అన్న వీళ్ళందరూ మూర్తి డ్రైవర్ అనమాట. సో వీళ్ళందరూ హెల్ప్ చేస్తుంటారు మాకు. ఇంకా అక్కడేమో సంతు అన్న పిల్లలందరికీ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాడు. చూస్తున్నారు కదా, భలే అనిపిస్తుంది అసలు. ఇక్కడ కిచెన్ అయితే చాలా ఓపెన్ కిచెన్ ఇచ్చారు, చాలా బాగుండే అసలు. మంచిగా అనిపించింది నాకైతే. నైట్ కూడా మేము 11:30 వరకు ముచ్చట్లు వేసుకొని హ్యాపీగా పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే 11:30కి పడుకున్నామండి. మళ్ళీ లేట్ నైట్ పడుకొని మార్నింగే లేసాము ఇట్లా. ఇంకా దీనాను మా హస్బెండ్ ఏమో ఇట్లా కూర్చున్నారు. స్మైలీ పెట్టాను, మా హస్బెండ్ జస్ట్ షార్ట్లో ఉన్నాడు. అందుకే పిల్లలంతా హాల్లో కూర్చొని ఎవరు బిజీలో వాళ్ళు చాలా బిజీ ఉండే. టీవీ అయితే ఇంకా కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంది. వీళ్ళంతా పిల్లలందరూ మంచిగా నైట్ యూనో కార్డ్స్ అవి ఇవి చాలా ఆడుకున్నారు. ఏవో పెయింటింగ్స్ అన్నీ తెచ్చుకున్నారు.
యాక్చువల్‌గా మేము విల్లా గానీ ఏదైనా తీసుకుంటే ఒక హెల్పర్ ఉంటారనమాట. వాళ్ళొచ్చి మొత్తం అంతా హౌస్ క్లీన్ చేయాలి. సో, అదే డిస్కషన్ అవుతుంది. ఎవరు రాలేదేంటి అన్నట్టుగా అనుకుంటున్నాము. బట్ అయినా పర్లేదు. ఎందుకంటే ఇంకా మేమేమంత మెస్సీ చెయ్యంలేండి. బట్ కాకపోతే బట్టలు అవన్నీ ఉంటాయి కాబట్టి సో, బెడ్‌రూమ్స్ అవి అయితే అయితుంటాయి. ఎందుకంటే అన్నీ ట్రాలీ బ్యాగ్స్ అన్నీ తీసుకెళ్తాం గదా! వాష్ చేసినవి, ఇంకా ఆరేయాల్సినవి అవన్నీ ఎక్కడియి అక్కడ ఉంటాయి. చూపిస్తాను అవి గూడా రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడైతే మార్నింగ్ మేము కాఫీ పెట్టుకొని తాగుతున్నాం. అంటే కాఫీ అంటే ఏం లేదు, జస్ట్ పాలల్లో అవేవో ప్యాకెట్స్ ఇచ్చారండి. కాఫీ పౌడర్ ఇంకా షుగర్ అవేసేసుకొని తాగేస్తున్నాను. ఇంకా టీ తాగేవాళ్ళు టీ పెట్టుకొని తాగేసినారు. పిల్లలకేమో బూస్ట్ కలిపి పాలిచ్చేసాను. ఇంకా ఇక్కడ ఆనియన్స్ కట్ చేసినారు కాబట్టి కళ్ళు మండుతున్నాయి అసలు. సంతు అన్నేమో బ్రెడ్ ఆమ్లెట్ వేస్తే మా హస్బెండ్ ఏమో ఇక్కడ బ్రెడ్ జామ్ పెట్టి ఇస్తున్నారు. రుద్రాక్ష వాడికి వద్దంట, వాడు నేను తిననని చెప్పినాడు బ్రెడ్ ఆమ్లెట్. సో అందుకే ఇంకా ఇక్కడ బయట అయితే ఎంత బాగుందో అండి, అసలు చాలా చాలా బాగుండే. నైట్ అంతా వర్షం కంటిన్యూస్గా వచ్చిందనమాట. మేము వెళ్ళే టైంకి కేరళలో చాలా వర్షాలు పడుతూ ఉండే. బట్ అయినా క్లైమేట్ అయితే అసలు చాలా చాలా బాగుండే. అసలు ఆ టైంలో వెళ్తేనే బాగుంటుందేమో అనిపించేంత బాగుండే క్లైమేట్. మొత్తం అంతా చల్లగా చాలా బాగుంది. మేము అక్కడ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో చూస్తే అసలు ఎంత వేడిగా అనిపించిందో. మేము అక్కడ ఉన్నప్పుడు మాత్రం వర్షాలు వస్తున్నాయి ఇక్కడ కూడా అని చెప్పారు. బట్ ఓకే, క్లైమేట్ అంతా కూల్ అయిపోయిందేమో అన్ని ప్లేసెస్లో అనుకున్నాం. బట్ కానీ అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉందనిపించింది మాకైతే. చాలా బాగుండే అసలు అక్కడ. ఎందుకంటే కేరళలో మొత్తం అన్ని ట్రీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఆ గ్రీనరీ కానీ ఇంకా క్లైమేట్ కానీ చాలా చల్లగా ఉండే. మేము తీసుకున్న విల్లా అయితే ఎంత బాగుందో అసలు, చాలా చాలా బాగుండే. ఇంకా అక్కడే ఒక 3-4 days ఉంటే బాగుండనిపించింది, అంత బాగుందన్నమాట. ఇంకా ఇక్కడేమో మొత్తం ముందు మా కార్లన్నీ పార్క్ చేసాము. ఇక్కడ అసలు ఆ హౌసెస్ వీళ్ళు ఎలా చేసుకుంటారో, అసలు వీళ్ళకి ఇన్ని థాట్స్ ఎట్లా వస్తాయి అనిపిస్తాయి అనమాట. కేరళలో ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుందేమో అనిపించింది నాకు. అంత బాగా అనిపించింది. ఎప్పటికైనా ఇట్లాంటి ఒక్క హౌస్ కట్టుకోవాలని ఎవరికైనా అనిపిస్తుందండి ఇక్కడికి వస్తే. సో పిల్లలు చూసారు కదా, టీవీ చూసుకుంటూ బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారు. సో ఇక్కడ మా డ్రైవర్ సాయి అనమాట బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాడు. నిజంగా చెప్పాలంటే 3 ఫ్యామిలీస్ వెళ్ళాము, 3 డ్రైవర్ వచ్చారు. బట్ కానీ ఎంత హెల్ప్ చేశారో నిజం చెప్పాలంటే, మా కుకింగ్లో కానీ లేదంటే ఏవైనా హెల్ప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేశారండి. బయటికి వెళ్ళి ఏమైనా సామాన్లు కావాలన్నా తేయడానికి భలే అనిపించింది. నిజంగా ఇట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే టూర్ మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక్కడేమో మా హస్బెండ్ మా రూమ్ చూపిస్తున్నారు. నేనే తీయమని చెప్పాను. మొత్తం అంతా ఇంకా వెళ్తున్నాం అనమాట, వేరే ప్లేస్కి వెళ్తున్నాం కదా. సో అందుకే మొత్తం అంతా ఒకసారి వీడియో షూట్ చేయి విల్లా అంతా అంటే తీస్తున్నా. బట్ చాలా బాగుండండి, మంచి టైం అయితే స్పెండ్ చేసాం అనిపించింది. ఇక్కడ రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇంత మంచి ప్లేస్ని వదిలిపెట్టి అస్సలు వెళ్ళాలనిపించాలి, బట్ కానీ వెళ్ళాలి కదా ఇంకా అంతే. సో ఇంకా మేము ఇంకా ఏమేం ప్లేస్ తిరిగాము, ఎక్కడికి వెళ్ళాము అనేది అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. ఒక్కొక్కటిగా వస్తాయండి, కొంచెం బిజీగా ఉండే ఇంకా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడేమో ఇంకా లాస్ట్ పిక్ అనమాట. ఈ విల్లాలో అందరం గ్రూప్ పిక్ తీసుకుందాము అంటే పిల్లలు అందరు ఒక్కొక్కలాగా చేస్తుంటారండి గ్రూప్ పిక్ తీసుకున్నప్పుడు. సో వీళ్ళని సెట్ చేసి ఇంకప్పుడు దిగాము. ఫొటోస్ అయితే బాగా వచ్చాయి, చూసేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.